8th February 2023 థర్డ్ షిఫ్ట్ ఎస్ఎస్సి జీడీ పేపర్లో ఇచ్చిన క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ వాటి సొల్యూషన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ 100 meter race, A can be beat by 20 meter and B can beat C by 10 meter. In the same race, A can beat C by how many meters? సో మొత్తం ఇక్కడ రేస్ కోర్స్ 100 meters ఉంది. ఏకి బికి కంపేర్ చేస్తున్నప్పుడు ఏ బీట్స్ బి బై 20 meter అన్నాడు అంటే అర్థం ఏంటంటే ఏ 100 meters వెళ్ళేలోపు బి 80 meters వెళ్ళగలిగాడు. అట్లాగే ఏది బీని సిని కంపేర్ చేస్తున్నప్పుడు బి బీట్స్ సి బై 10 meters అన్నాడు అంటే బి 100 meter కంప్లీట్ చేసేలోపు సి 90 meters మాత్రమే కంప్లీట్ చేసి. ఇప్పుడు ఏ ఈస్ టు బి తెలిసిందే, బి ఈస్ టు సి తెలిసింది. మన ఏకి సికి రిలేషన్ అడుగుతుంది కాబట్టి ఏ బై బి ఇంటూ బి బై సి కనుక తీసుకున్నట్టయితే మనకి ఏసీ రిలేషన్ వస్తుంది. కాబట్టి 100/80 ఇంటూ 100/0000 counts. సో 100/72. సో ఏ అతను 100 meters వెళ్ళేలోపు సి కేవలం 72 వెళ్ళగలిగాడు అంటే డిఫరెన్స్ ఎంత 28 meters. కాబట్టి ఏ బీట్స్ సి బై 28 meters. నెక్స్ట్ క్వశ్చన్, a batsman scores 50, 56, 42, 38 and 78 runs in his 5 innings. How much does he need to score in 6 innings to get his average to 60 in 6 innings? సో ఇక్కడ 6 innings యొక్క టోటల్ 5 innings యొక్క టోటల్కి ప్లస్ 6 innings లో ఉన్న స్కోర్కి ఈక్వల్ అవుతుంది. ఫస్ట్ మనం 5 innings యొక్క టోటల్ తీసుకుంటున్నాము. సో 42 + 38 80 అవుతుంది. 80 + 50 130, 130 + 50 180, 180 + 70 250, 250 + 6 256, 256 + 8 264. సో 264 అనేది 5 innings యొక్క టోటల్ ప్లస్ 6 innings ఎంతో తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. ఇది టోటల్గా 6 innings యొక్క టోటల్. సో యావరేజ్ 6 innings 60 ఇచ్చాడు కాబట్టి అప్పుడు టోటల్ ఎంత అంటే 660 360 అనేది టోటల్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 360 minus 264. The answer is 96 అవుతుంది. Second option is the correct one. Find the discount if market price of the book is 500 and sold it for 400. ఇక్కడ ఇస్తున్నటువంటి డిస్కౌంట్ 100 rupees అవుట్ ఆఫ్ 500 కాబట్టి ఓవరాల్ ఇస్తున్నటువంటి డిస్కౌంట్ 100 rupees కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. పొటాటోస్ per kilogram price has risen from 18 rupees to 25 rupees. What should be the percentage of reduction in potato use so that expenditure doesn't increase? So expenditure increase అవ్వకుండాలి అంటే పొటాటో 7 rupees పెరిగింది కాబట్టి మళ్ళీ 7 rupees తగ్గాలి. సో పొటాటో యొక్క ఇప్పుడు ప్రైస్ 25 ఉంది. 25 ఉంది అంటే ఎంత పర్సెంటేజ్ తగ్గాలి అంటే ఇంటూ 100 చేయాలి. సో 25 ఇక్కడ 4 times క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ 4 7s 28 rupees అనేది ఆన్సర్. కాబట్టి 28% అనేది ఆన్సర్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద బేస్ డయామీటర్ ఆఫ్ ఎ క్లోజ్డ్ సిలిండర్ ఈస్ 20 centimeter and its height is 11 centimeter. Find its total surface area. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2πrh ప్లస్ 2πr² అనేది సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. డయామీటర్ 20 centimeter ఇచ్చారు అంటే రేడియస్ 10 centimeter కాబట్టి 2π అంటే 22/7 ఇంటూ రేడియస్ 10 centimeter అండ్ హైట్ 11 centimeter ప్లస్ 2 ఇంటూ 22/7 ఇంటూ r² అంటే 10². సో రెండింటిలో 2 ఇంటూ 22/7 కామన్ కాబట్టి అది కామన్ తీద్దాం. అట్లా 10 కూడా కామన్ కాబట్టి కామన్ తీయండి. సో 2 ఇంటూ 22/7 ఇంటూ 10 కామన్. ఇక్కడ ఫస్ట్ పార్ట్లో 11 మిగులుతుంది, సెకండ్ పార్ట్లో 10 మిగులుతుంది. 11 + 10 21 అవుతుంది. 7 21లో 3 times క్యాన్సిల్ అవుతుంది. సో 3 + 4 4 3 12 12 11 132 132 into 10 1320 square units అనేది ఆన్సర్. Second option is the correct answer. The difference between value of a number increased by 5% and value of a number decreased by 15% is right. What is the original number? Here, let us suppose original number as 100x.
ఇక్కడ 5% డిక్రీజ్ అయిందంటున్నారు కాబట్టి ఆ నెంబర్ 105x అవుతుంది. సెకండ్ కేసులో 15% డిక్రీజ్ అయిందంటున్నారు కాబట్టి ఆ నెంబర్ 85x అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 105xకి 85xకి డిఫరెన్స్ 20x. ఆ డిఫరెన్స్ 20x వాల్యూ 9 అని ఇచ్చారు. ఒరిజినల్ నెంబర్ 100x ఎంత? 20xకి 100x అనేది 5 టైమ్స్ ఉంది కాబట్టి 9కి 5 టైమ్స్ తీసుకుంటే 9 5s are 45 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 3 power 5 plus 3 power 6 plus 3 power 7 plus 3 power 8 is completely divisible by అని 4 ఆప్షన్స్ ఇచ్చారు మనకి. ఫస్ట్ వీటన్నిటిలో 3 power 5 కామన్ తీసేయండి. మనకి ఎంత మిగులుతుందో చూసుకోండి. 1 3 3 square 9 3 cube 27 27 plus 9 36 plus 3 39 plus 1 40. So 3 power 5 into 40. 40 is divisible by 10. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తీసుకుంది. The sides of a triangle are 5 cm, 12 cm and 13 cm. The area of the triangle is formed by joining the midpoints of the sides of the triangle is. So midpoints of the sides of a triangle మనం ఫార్మ్ చేసినట్లయితే ఇది మనకి 1/4 ఉంటుందని తెలుసు ఆఫ్ ఒరిజినల్ ట్రయాంగిల్ ఏరియా. 5 12 13 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కాబట్టి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా హాఫ్ బేస్ ఇంటూ హైట్, దట్ ఈస్ 30. మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తున్నారు కాబట్టి ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా 1/4 ఉంటుంది. 1/4 of 30 is 7.5. When 20% of first number is added to the second number, the second number is increased by 50%. What is the ratio of first number to the second? Second number B అనుకుంటూ దీనికి 20% ఆఫ్ ఫస్ట్ నెంబర్ యాడ్ చేయమన్నాడు. 20% అంటే 20/100 ఆఫ్ ఏని యాడ్ చేస్తే అప్పుడు ఆ నెంబర్ ఏమవుతుంది? సెకండ్ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 50% అంటే 150% ఆఫ్ ఇట్ సెల్ఫ్ అవుతుంది ఆఫ్ సెకండ్ నెంబర్. అయితే ఏకి బికి రిలేషన్ ఏంటని అడుగు. సైడ్ ఆఫ్ ద బీని సైడ్కి తీసుకురండి. సో 20/100 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ 150/100 ఇంటూ బి మైనస్ బి కనెక్ట్ చేస్తే అంటే 150% బీని దాన్ని తీసేస్తే 50% మిగులుతుంది. 50% ఆఫ్ బి మిగులుతుంది. 100/100 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. బిని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే A/B ఈజ్ ఈక్వల్ టు ది రైట్ సైడ్ తీసుకెళ్తే రేషియో 5/2. దట్ ఆన్సర్ ఇస్ 5:2. Fourth option is the correct answer. What will be the amount due or 25,000 rupees in 2 years when the rate of interest in successive years is 12% and 10% per annum respectively? Interest is compounding annually. So first 12% కనుక తీసుకున్నట్లయితే 25,000 మీద 12% అంటే 25% ఆఫ్ 12,000 లాగా క్యాలిక్యులేట్ చేసుకుంటే 3,000 అవుతుంది. సో మనకు వచ్చేటటువంటి అమౌంట్ ఆఫ్టర్ 1 year 28,000. దీనికి 10% ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే 2,800 అవుతుంది. కాబట్టి ఆన్సర్ 30,800 is the amount due after 2 years. First option is the correct answer. Prem can do a piece of work in 1 days and can do the same piece of work in 90 days. Prem started the work alone. After how many days should Ben join him so that the total work is finished in 56 days? So ఇక్కడ ప్రేమ్ అండ్ బెన్ ఉన్నారు. వాళ్ళ యొక్క డేస్ 112 90 ఇచ్చారు. ఎల్సీఎం కనుక తీసుకున్నట్లయితే వర్క్ తెలుస్తుంది. 90కి 112కి ఎల్సీఎం ఇది 16 7s కాబట్టి 7 into 16 into 9 into 5 అనేది ఎల్సీఎం అవుతుంది. దాని వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ 112 అనేది ఇక్కడ 45 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అట్లా 90 అనేది ఇక్కడ 56 టైమ్స్ క్యాన్సిల్. ఇది వీళ్ళైతే ఎఫిషియన్సీస్ అవుతుంది. సో ఆఫ్టర్ హౌ మెనీ డే ఇక్కడ బెన్ అనే అతను లేట్గా జాయిన్ అవుతుంది. అంటే ప్రేమ్ బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఉన్నాడు. అంటే 56 days పాటు పనిచేశాడు. సో ప్రేమ్ యొక్క ఎఫిషియన్సీ 45 units కాబట్టి 56 into 45 units ఇతను కంప్లీట్ చేశాడు. బెన్ ఎన్ని డేస్ చేశాడో మనకు తెలియదు కాబట్టి నెంబర్ ఆఫ్ డేస్ ఉంటుందో. ఎంత ఎఫిషియన్సీతో చేశాడు అంటే 56 ఎఫిషియన్సీతో చేశాడు. టోటల్ వర్క్ కంప్లీటెడ్ ఎంత అంటే 7 into 16 into 9 into 5. సో 56 ఇక్కడ కామన్ తీసి క్యాన్సిల్ చేస్తున్నాం. 112లో 56 అనేది 2 times క్యాన్సిల్ అవుతుంది. 45 నెట్ సైడ్ తీసుకెళ్ళిపోయినట్లయితే n ఈజ్ ఈక్వల్ టు 5 10 10 9 90. 45 తీసుకెళ్ళిపోతే 45 అవుతుంది.
అంటే 10 అతను 45 days పని చేశాడు 56 daysలో. అంటే ఎన్ని డేస్ అతను లేట్గా జాయిన్ అయ్యాడు అంటే 11 days. 56 minus 45. కాబట్టి ఆప్షన్ సి is the correct answer. What is the fourth proportional to the numbers 10, 16 and 20? So fourth proportional అంటే 16 into 20 by 10 తీసుకోవాలి. 0, 0 cancel. Answer 34. Difference between the selling prices of an article available in two schemes of successive discounts of 25% followed by 30% and 25% followed by 20% is 75. Find the market price of the article. సో ఇక్కడ 2 discounts ఇస్తున్నారు. 25, 30 ఇచ్చిన సక్సెసివ్ డిస్కౌంట్స్. నెట్ డిస్కౌంట్ ఎంత వస్తుంది అంటే -55 + 7.5. అదే 25, 20 ఇచ్చినప్పుడు ఎంత వస్తుంది డిస్కౌంట్ అని అడిగింది. -45 + 5 వీటి మధ్య డిఫరెన్స్ అడుగుతుంది. -55 + 45 is -10 + 7.5 +5 is +2.5. So that the difference is 7.5. Percent is given as 75 rupees. I think. Mark the price 100%. Answer is 1000. At fourth option is the correct answer. A watch is sold for 15,000 at a loss of 20%, 25%. What is the cost price of the watch? So selling price 15,000. కాస్ట్ ప్రైస్ 100x అనుకున్నట్లయితే 25% లాస్ కలపాడు. అంటే 25x లాస్ అయితే అతను ఎంత కంపెనీ ఉండాలి 75x కంపాలి. 75x అనేది సెల్లింగ్ ప్రైస్, అది మనకి 15,000 అని ఇచ్చారు. 75x 15,000 అయితే 75x వాల్యూ ఎంత అవుతుంది 200 అవుతుంది. కాబట్టి 100x ఎంత అవుతుంది 20,000 అవుతుంది. కాబట్టి కాస్ట్ ప్రైస్ వాల్యూ 20,000. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అజయ్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ in 20 days and Vijay can do the same work in 22 days. In how many days will they complete the work together if they work on alternate days and the work is started by Vijay? So Ajay, Vijay, 2022 work is started by Vijay అంటున్నాడు. సో ఫస్ట్ LCM తీసుకుంటే వర్క్ ఎంతో తెలుస్తుంది. LCM 220 LCM. Ajay యొక్క ఎఫిషియన్సీ 11 units, Vijay యొక్క ఎఫిషియన్సీ 10 units. సో ఇద్దరు కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక సెషన్కి వచ్చి 21 units చేస్తున్నారు ఆల్టర్నేట్ డేస్లో. సో 220 అవ్వాలి అంటే 21 చెప్పద 10 sessions. 10 sessions అంటే 20 days పడుతుంది. 10 sessionsలో 210 units వర్క్ అవుతుంది. ఇంకా 10 units. ఈ 10 units వర్క్ మళ్ళీ ఎవరు చేస్తారు అంటే విజయ్ చేస్తాడు. ఎన్ని డేస్లో చేస్తాడు అంటే 1 dayలో చేస్తాడు. కాబట్టి టోటల్ టైం ఎంత అంటే 20 days + 1 day, 21 days is the total time take. Second option is the correct answer. Find the value of అని ఒక సింప్లిఫికేషన్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో న్యూమరేటర్కి డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ లోపల ఇక్కడ 4 digits ఇక్కడ 5 digits అంటే 1 digit డిఫరెన్స్ వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే పైన 10 కామన్ తీద్దాం. కానీ ఇక్కడ స్క్వేర్లో ఉంది కాబట్టి 10² కామన్ తీసేస్తే ఇవి రెండు న్యూమరేటర్ డినామినేటర్ అనేది సేమ్ అయిపోతాయి. న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ అవుతుంది, అవి క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి 10² అంటే 100 అనేది ఆన్సర్. First option is the correct answer. A faulty machine weighs 900 grams as 1000 grams. A shopkeeper uses this weight machine to sell 45 kgs of rice at 65 rupees per kg, which he bought 58 rupees per kg. His overall profit percentage is approximately 8. అతని ఇన్వెస్ట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే 45 kgsకి 65 rupees చొప్పున అతను ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో 58 rupees is the investment. అదే ఇన్కమ్ కనుక చూసుకున్నట్లయితే సో ఉన్నది 45 kgs, కానీ ఈ 45 kgsని 900 grams-ని 1000 grams అని అమ్మాడు. కాబట్టి 45 kgsని ఎన్ని kgs అని అమ్ముతాడు అంటే 50 kgs. క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 1000 × 45/900 చేయండి. ఈ 45 kgs అతను వెయిట్ తోపోలో పెడితే అది 50 kgsగా కనపడు. ఒక్కొక్క కేజీ అప్పుడు 65 రూపీస్కి అమ్మాడు. కాబట్టి కొన్నది 45 kgs 58 రూపీస్ చెప్పదు. అమ్మినది మాత్రం 50 kgs 65 రూపీస్ చెప్పదు. సో వీటి యొక్క రేషియో కనుక్కున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్కి ఇన్కమ్కి మధ్య రిలేషన్ వస్తుంది. సో ఐ క్యాన్ సీ 5 tables 8 times, 5 tables 13 times, 2 tables 29 times, 2 tables 25 times. 9 29s 180 + 261.
2530 is 325. సో అతని యొక్క ప్రాఫిట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ప్రాఫిట్ కనుక చూసుకున్నట్లయితే 64 రూపీస్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ 261 బిగ్ టోకెన్. సో దీనికి వచ్చే 260 అనుకోండి అప్రాక్సిమేట్ కాబట్టి 00 క్యాన్సిల్ 2 టేబుల్ 30 టైమ్స్ 2 టేబుల్ 32 టైమ్స్ 13 క్యాన్సిల్ 2 13 26 60 approximately 430s approximately 24% అవుతుంది. అండ్ fourth option is the correct answer. The value of a machine in a company depreciates by 10% every year. Determine the value of the machine after 2 years. If the correct value of the machine is 2 lakhs. 2 years తర్వాత అంటున్నారు కాబట్టి ఎవ్రీ ఇయర్ 10% డిప్రిషియేట్ అయితే 90% ఉంటుంది దాని వాల్యూ. అట్లా 2 years కాబట్టి 90% into 90% 81% అవుతుంది. 81% ఆఫ్ 2 lakhs. ఎంత అవుతుంది? 1 lakh 221 281 162. So 1,62,000 out. కాబట్టి fourth option is the correct. There are 4 sections A, B, C and D of class X in a school. In every section there are 30 students. The average scores in thus of 4 sections is 89.8, 92.6, 99.1, 94.5 respectively. What is the average score in maths of the whole class X in that school? సో ప్రతి సెక్షన్లో ఈక్వల్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి సింపుల్గా ఇవి యాడ్ చేసి బై 4 తీసేసి ఇబ్బంది రాదు. సో యాడ్ చేసినట్లయితే 14, 15, 20, 6, 15, 17, 26, 10, 90, 28, 37 by 4. 376.0/4. 94 is the average. కాబట్టి fourth option is the correct. All runs for 10 hours at the speeds of 10 km/h at 9 km/h. And so on 1 km/h respectively. In the first hour, second hour and so on. His average speed in km/h is. So అతను ఆ ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ ఎవ్రీ అవర్ ఫస్ట్ అవర్లో 10 hours, సెకండ్ అవర్లో 9 hours, లాస్ట్ అవర్లో 1 kilometer. ఫస్ట్ అవర్లో 10 kilometers, సెకండ్ అవర్లో 9 kilometers, లాస్ట్ అవర్లో 1 kilometer. కాబట్టి తను ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ 10 plus 9 plus 8 plus and so on up to 1 by total time taken 10 hours. So ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ బై 10 చేస్తున్నా బట్టి యావరేజ్ అవుతుంది. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 1/2. కాబట్టి 10 plus 1/2 అంటే 5.5. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. సాధనాలో జాయిన్ అవ్వటం ద్వారా మీకు ఇక్కడ బెస్ట్ షార్ట్ కట్ టెక్నిక్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ లిమిటెడ్ స్ట్రెంగ్త్ కానీ మీ లక్ష్యాన్ని త్వరగా రీచ్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఒక్కసారి ఇక్కడ మీరు ఆఫ్లైన్ కోచింగ్ కనుక చేరినట్లయితే మీరు అనుకున్న లక్ష్యాన్ని ఎంతో కంఫర్టబుల్గా త్వరగా రీచ్ అవ్వగలుగుతారు. సో అందుకని మీ అందరూ కూడా నేను సలహా చెప్పేది ఏంటంటే సాధన ఆఫ్లైన్ కోచింగ్ జాయిన్ అవ్వండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్.